ఎప్పుడైనా శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళారా? అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఈ కాళహస్తిలో ఫేమస్ అయినటువంటి పాలకోవాని మీరు ఎప్పుడైనా తిన్నారా? దీని టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మన ఎదురుగానే తయారు చేసి అప్పటికప్పుడు సర్వ్ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేస్తారో చూద్దామా? ఇక్కడ దీన్ని తయారు చేయడానికి కుంపటిల్లాగా పెద్ద పెద్ద పొయ్యిలు ఉంటాయండి. వాటిలో కట్టెల బదులు వేరుశనగ పొట్టుని యూజ్ చేస్తారు. ఈ విధంగా పెద్ద కడాయిలో ఒక 10 లీటర్ల వరకు పాలు పోసి బాగా మరగపెడతారండి. ఇక్కడ దాదాపు ఒక 5 పొయ్యిలు ఉంటాయండి. 5 కడాయిలు పెట్టుంటారు. చూడండి, ఇప్పుడైతే బాగా పొంగొచ్చేసింది కదా. ఇక్కడ గరిట అనేది అటే ఉంటుంది. ఇక్కడ సన్న హోల్ ఉంది కదండి, ఇక్కడ ఆ పొట్టుని జరుపుతూ ఉంటారండి. మనకి ఇలా పొట్టు వేయడం వల్ల ఏ పొగ స్మెల్ అనేది రాదు. అదే మనం పొయ్యి మీద చేసామనుకోండి, కట్టెల పొగ ఆ స్మెల్ అంతా వస్తుంది కదా. బట్ ఇక్కడైతే ఈ వేరుశనగ పొట్టు వేయడం వల్ల మనకి స్మెల్ అనేది రాదండి. సో ఇప్పుడు పొంగొచ్చేసిన తర్వాత ఈ 10 లీటర్ల పాలుకి 1 కేజీ చొప్పున పంచదార వేసి బాగా కలియపెడతారండి. సో ఇప్పుడు మంట అనేది మనకి పెద్దగా అవసరం లేదు. జస్ట్ ఆ మూటుతోనే మనము పాలకోవాని తయారు చేసుకోవచ్చండి. సో ఇంకెప్పటి నుంచి ఒక 20 మినిట్స్ దీన్ని బాగా కలియబెడుతూ ఉంటారండి. చూడండి, బాగా కలియబెడుతున్నారు కదా. మామూలుగా మనకి కట్టెలు పొయ్యి అయితే బాగా పొగ వాసన వస్తుంది కదండి. బట్ ఇక్కడైతే అలాగా ఏమీ రాదండి. మన కళ్ళ ఎదురుగా ఎలాంటి డాల్డా కానీ ఏమీ వేయకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ కోవాను ఇక్కడ మనకి అందించడం జరుగుతుందండి. రేటు కూడా చాలా తక్కువ. ఒక 250 గ్రామ్స్ వచ్చి 75 రూపీస్ మాత్రమే. ఇప్పుడు చూడండి, ఇక్కడ దగ్గర పడుతుంది కదా బాగా. మన కలర్ కూడా కొంచెం చేంజ్ అయిందండి. ఇప్పుడు దీన్ని ట్రేలర్లోకి షిఫ్ట్ చేసేస్తారండి. ట్రేలర్లో ఉన్నటువంటి ఈ కోవా బాగా చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేస్తారండి. ఇక్కడ మీరు బాగా గమనించవచ్చండి, ఏ ప్రిజర్వేషన్స్ కూడా ఇక్కడ యాడ్ చేయలేదు. అండ్ డాల్డా ఆల్సో కూడా యాడ్ చేయలేదండి. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా 5 డేస్ బయటే ఉంచుకొని మనం తినవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.